ఇక్కడ స్థానికంగా ఉంటామమ్మా. ఇక్కడ ఎవ్రీ ఇయర్ స్వామి దగ్గరికి తండోపతండాలుగా వస్తూనే ఉంటారు. రారు ఈ రోజు అని లేదు, స్వామి దగ్గరికి వస్తూనే ఉంటారు. ఎక్కడికంటే బడా గణేష్, ఎక్కడ అంటే ఖైరతాబాద్ బడా గణేష్. ఏ ఆటో అన్నాడు బడా గణేష్ అంటారు. ఎక్కడ పోయినా బడా గణేష్ అని పేరు అయితే వచ్చింది. మాకు ఇక్కడ ఒక వైబ్రేషన్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా మంచి జరుగుతుంది. అందరికీ వినాయకుడి దగ్గర ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ సేవ చేస్తుంటాం కదమ్మా. ఎవ్రీ ఇయర్ సేవ చేస్తాం, ఇక్కడనే ఉంటాం కాబట్టినే సేవ చేస్తూ ఉంటాం. అంటే వినాయకుడు ఈ ఇయర్ ఏ రూపంలో ఉన్నారు, అంటే ఎట్లా ప్రదర్శించారు అనేది ఒకసారి చెప్తారా? అంటే నాకు అంటే ఒక్కో సంవత్సరం ఒక్కోలాగా పెడతారమ్మా. అది అప్పుడే డిసైడ్ చేయరు. తర్వాత కమిటీ అంతా మాట్లాడుకున్నాక డిసైడ్ చేస్తాం. డిసైడ్ చేసి అప్పుడు ఓపెన్ చేస్తారు స్థానికంగా. థ్యాంక్ యూ మేడం. నా పేరు కృష్ణకుమారి, నేను కూడా ఇక్కడే ఉంటాను. గం గణపతియే నమః. మనకు ముందుగా వచ్చేది విఘ్ననాయకుడు, విఘ్నేశ్వరుడు. ఆయన తొలి గురువు. ఆయన అయిన తర్వాతనే మనం వేరే పూజకు కానీ ఏ పనికి కానీ చేయగలుగుతాం. ఎందుకంటే మన సాంప్రదాయం ప్రకారం వినాయకుడిని విఘ్నేశ్వరుడుగా, విఘ్నాలను తొలగించే మహానుభావుడిగా మనం కొలుచుకోవడం మన ఆనవాయితీ. దీని తర్వాత ఏంటంటే ఇది ఒక నవరాత్రులాగా చేసుకోవడం మన దేశంతో ముందు మొదలైంది. లాలా లజపతి రాయ్ గారు ఫస్ట్లో మొదలుపెట్టింది. ఇది మొత్తం దేశమంతటా పాకిపోయి మొత్తం సందు ప్రతి ఒక్క బాంబే తర్వాత మన హైదరాబాద్ చాలా ప్రసిద్ధిగాంచిన వినాయక. అందులో మెయిన్గా ఫస్ట్ నిలబడింది వినాయకుడిది మన ఖైరతాబాద్ పేరు. అందుకే ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే మనం ఎక్కడున్నా కానీ ఎవరికే కానీ నలుమూలల ఆయన పేరు ప్రశంసనీయం. ఆయనతో పాటు ఆ విధంగా పెట్టిన స్థానికులు పెట్టారు కాబట్టి ఆ పెట్టిన వాళ్ళతో పాటు వాళ్ళ పేర్లు, దాని తర్వాత మన పేర్లు అందరివి కూడా హైదరాబాద్ అంటే భాగ్యనగరానికి చాలా ప్రసిద్ధిగాంచిన బడా గణేష్. ఇది మీరు ఎక్కడున్నా బడా గణేష్ అంటే హైదరాబాద్ అనేది ఒక పిలుపు అయిపోయింది. ప్రజలు చాలా సంతోషంగా వస్తారు. ఈ 15 రోజులు మాత్రం ఉత్సవాలుగా బాగా ఉత్సవం జరుపుకునే మొత్తం సిటీయే కాకుండా ఇక్కడ దిక్కుల నుంచి కూడా మనకు వేరే ఊర్లలో నుంచి కూడా వచ్చి చూడడానికి వస్తుంటారు. తండోపదండాలు సండే సాటర్డే మాత్రం పిల్లలను తీసుకొని ప్రతి ఒక్క తల్లిదండ్రులు గణపతిని చూడడానికి వాళ్ళు ముందరపడి వస్తుంటారు. చాలా సంతోషంగా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క దీనికి వస్తారు. కానీ రష్ ఉంటుంది కదా అనేసి ఎవరు వెనక్కి వెళ్ళిపోరు. ఆయనను చూసి ఆయన దగ్గర తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోతారు. నా పేరు శైలజ. నేను ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఖైరతాబాద్ ఇన్ఛార్జ్ నర్సింగ్ ఆఫీసర్ని. టీఎన్జిఓస్ యూనియన్లో కూడా నేను పబ్లిసిటీ సెక్రటరీని. నేను 7 years నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఖైరతాబాద్లో వర్క్ చేస్తున్నా. మా ఖైరతాబాద్ గణేష్ను నేను 7 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వేలల్లో లక్షల్లో వస్తారు. జనాలందరికీ ఎటువంటి మెడికల్ ఎమర్జెన్సీ అయినా అందుబాటులోనే ఎదుర్కొంటే హాస్పిటల్ ఉంది. ఖైరతాబాద్ గణేష్ అనేది చాలా శక్తివంతమైన భగవంతుడు. ఈ సేవలో మేము పాల్పంచుకోవడం చాలా మా అదృష్టము. సుదర్శన్ గారు ఉన్నప్పుడు దాని నుంచి ఇక్కడ బాగా జరుగుతుంది. లక్షలాది కొద్ది జనాలు వస్తారు. వాళ్ళకి ఎలాంటి మెడికల్ అవసరమైనా కూడా పోలీస్ సిబ్బందికి కూడా మా దగ్గర అకామిడేషన్ అనేది ఇస్తారు. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా కూడా, ఎవరైనా గిడీనెస్ వచ్చినా, బీపీస్ ఏమైనా, హెల్త్ ఎమర్జెన్సీస్ ఏమైనా, ఇంజురీస్ అయినా కూడా ఇక్కడ ఉన్న వర్కర్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ, ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు మా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉంటారు. సో ఖైరతాబాద్ గణేష్కి మొత్తం భారీ బందోబస్తుతో గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం కూడా అంతా సిద్ధమైంది. గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా చాలా మంచిగా వసతులు అరేంజ్ చేశారు. ఎప్పుడు ఉండే విధంగా దీనిలో పాల్పంచుకోవడం మా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అంతేకాకుండా ప్రజలు ప్రోటోకాల్ ఉంటుంది. గవర్నర్తో ఈ పూజ స్టార్ట్ అవుతుంది. అందరూ మంచిగా వచ్చి ఖైరతాబాద్ గణేష్ని దర్శించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఉత్సవ కమిటీ మెంబర్స్ ఉన్నారు మేడం. వాళ్ళు ఏం చెప్తారు, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పేరు రమ్య అండి, స్టేట్ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ. అంటే ఇప్పుడు ఏ రూపం పెట్టారు, అంటే దీని గురించి దీని ప్రత్యేకత ఏంది అనేది ఒకసారి చెప్పండి. ఇవాళ రేపు ఒక మండపం ఏర్పాటు చేయాలంటే ఎంతోమంది కలిసి కష్టపడి ఆ మండపాన్ని పెడతారు. కానీ ప్రతి దగ్గర కూడా ఇయర్ ఖచ్చితంగా పెడతారన్న గ్యారంటీ అయితే లేదు. ఇవాళ పెట్టినా రేపు పెట్టకుండా ఉందన్నమాట వాతావరణం. కానీ ఈ ఖైరతాబాద్ గణేష్ ఏంటంటే పెట్టిన మొదలు ఈ నిమిషం వరకు కూడా
ఈ ప్రతి ఏడాది కూడా పెరుగుతూ వినాయకుడు ఇక్కడ శాశ్వతంగా ప్రతిసారి ప్రజలకు దర్శనం ఇస్తూనే ఉన్నాడు. సో ముక్కోటి దేవతలలో అగ్రస్థానంలో ఉన్న గజాననుడు మనకి ఈ విధంగా దర్శనం ఇచ్చేది అది ఎంతో మహద్భాగ్యంగా మనము కొలుచుకుంటూనే ఉన్నాము. సో ఈరోజు ఎన్ని అవాంతరాలు వచ్చినా ఈరోజు ఏపీ పరిస్థితి చూసుకుంటే ఘోరంగా ఉంది. మరి తెలంగాణలో మరి ఈ విధంగా పూజలు అందుకుంటూ మనల్ని అన్ని వేళలా కాపాడుతున్న గజాననునికి మనము ఎంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసినా తక్కువే. అది ఇంకా కూడా మనము దేవుళ్ళ గురించి తెలుసుకొని ఈ విధంగా పూజలు నిర్వహిస్తూ ఉంటే రానున్న రోజులలో ఏ ఆపదల నుండైనా మనము గట్టెక్కించవచ్చు. ఎందుకంటే ఈరోజు భక్తి భావాలు తగ్గింది ప్రజలలో. ఏదో ఫారెన్ కల్చర్ తీసుకొస్తున్నారు. ఈ కట్టు సాంప్రదాయాలు కూడా కొంచెం కనుమరుగవుతున్నాయి ఇక్కడ. సో ఆ విధంగా కాకుండా మనం కూడా పబ్లిక్కి తెలియజేయాలి. ఇట్లాంటి మండపాల దగ్గర ఖచ్చితంగా మీడియా సోదరులు కానివ్వండి, పత్రికా విలేకరులు కానివ్వండి, ఈ మెసేజ్ని పాస్ చేయాలి. ఎట్లనన్నా మన సాంప్రదాయాలు కాపాడుకోవాలి. గజాననుడు ఎప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆశీర్వాదం ఇచ్చుకుంటూ సంకటాలను తొలగిస్తూ ప్రతి ఒక్కరిని కూడా కాపాడుతున్నాడు. కాబట్టి ఈ విధంగా ఇంత అద్భుతమైన అవకాశం మన తెలంగాణ ప్రజలకు దక్కడం అన్నది చాలా అదృష్టము. సో ఈ విధంగానే మనము ప్రతి ఒక్కరం కూడా గజాననుని దర్శించుకోవాలి. ఈ విధంగా ఎవరైతే నెలకొల్పుతున్నారో గజాననులను, మట్టి వినాయకులను కూడా మనం ఎక్కువ చోట్లలో ఇవ్వాలి. ఎందుకనంటే ఈరోజు పొల్యూషన్ అయిపోతుంది ప్లాస్టర్ ద్వారా. సో మట్టి గణనాథులని ఇళ్లలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా మనము ఈ విధంగా సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటే ఉన్నంతకాలం అయితే సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండొచ్చు. సో ఇప్పటికైతే మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా మేము పార్టిసిపేట్ చేయగలుగుతున్నాం ఈ అవకాశం మాకు కల్పించినందుకు. చెప్పండి మేడం, ఎప్పటి నుంచి వచ్చారు? నమస్తే అండి, నా పేరు ప్రతిమ రాపర్తి. నేను చర్ఖా ఆన్లైన్ అనే ఎంటర్ప్రెన్యూర్షిప్ అనమాట. అండ్ మన దేశానికి ఇప్పుడు ప్రత్యేకంగా కావాల్సింది ఐకమత్యం, ముఖ్యంగా ఐకమత్యం, దేశభక్తిని చూపించుకునే విధానం అనేసి నేను ఒక యూనిఫామ్ డిజైన్ చేశాను. వసుధైవ కుటుంబకం అనేది నా కాన్సెప్ట్ అనమాట. సో మనందరము ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళము. మైండ్లో ఉన్నది అది, మనందరం అదే భావిస్తాము. దాన్ని ప్రాక్టికల్గా అఫీషియల్గా చూపించుకోవడానికి నేను ఒక యూనిఫామ్ డిజైన్ చేశాను. ఇది సార్ చూపిస్తారా తీసి? ఖచ్చితంగా ఇదే నేను స్వామివారికి సమర్పిద్దామని కూడా తీసుకొచ్చాను. స్వామివారు 40 అడుగులని రాజ్ కుమార్ గారు తెలిపారు. దానికి తగ్గట్టుగా 70 ఫీట్. సో దానికి తగ్గట్టుగా నేను సెల్లా తీసుకొచ్చాను స్వామివారికి సమర్పించడానికి. ఇది నేను బతుకమ్మ సంచి కూడా డిజైన్ చేశాను. ఇది ప్రాచుర్యంలోకి తొందరగా రాబోతుంది. అంటే ఇది మీరే మీ ఓన్గా తయారు చేశారా, లేదంటే బయట కస్టమైజ్ చేయించారా? లేదు, నేను ఓన్గా తయారు చేయిస్తాను. నా కాన్సెప్టే ఇది, వసుధైవ కుటుంబకం అని నా కాన్సెప్ట్ అనమాట. సో ఇట్లా మన దేశపు రంగులతోని ఇట్లా వస్తుంది. ధర్మచక్రం బదులు ముగ్గు ఇచ్చాను. ఇది ఏంటంటే పర్యావరణకు ముఖ్యంగా ఇప్పుడు మీరు చూసారు కదా, ఆ బ్యాగ్ ప్లాస్టిక్ని విపరీతంగా వాడుతున్నారు. దాన్ని మనం అవాయిడ్ చేయాలి. వీలైనంత వరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మొత్తానికే వాడకూడదు. వీలైనంత వరకు కాటన్ వాడాలి. సింథటిక్ అట్లీస్ట్ దేవుళ్ళకు వేసేదని ఆ సింథటిక్ అది వాడకుండా కాటన్ వాడాలి. ఇది హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్, ప్యూర్ కాటన్ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్. సో ఇది స్వామివారికి సమర్పించాలి. మనందరం ఇదే ఒక ఆలోచన మనం తీసుకోవాలి. దేవుడి ద్వారా మనం గ్రహించాల్సింది అదే. మనం వీలైనంత దగ్గరగా ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తూ ప్రకృతి దగ్గరగా జీవించే విధానం నేను పరిచయం చేయడానికే ఈ చర్ఖా ఆన్లైన్ అని నేను ఫౌండ్ చేశాను. ఈ యూనిఫామ్ డిజైన్ చేశాను. ఇది ఎవరైనా వేసుకోవచ్చు, చీరలాగా, ధోతిలాగా, సెల్లలాగా ఎలాగైనా వేసుకోవచ్చు. నీ పేరు? సంస్కృతి. ఒకే యూనిఫామ్లో ఉన్నారు, ఏంది దీనికి రీజన్ ఏంది, ఎందుకు వచ్చారు, ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ చెప్పండి. ఇది మేము ఒక టీమ్, వీఆర్ మిత్రాంగన్ ఢోల్తాషా పథక్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ. మేమందరం ఇక్కడ గణేశుడి కోసం పర్ఫామ్ చేయడానికి వచ్చాము. మేము ఇప్పుడు గణేశుడికి చాలా అందరికీ బ్లెస్సింగ్స్ రావాలి అని, ఇంకా అందరికీ చాలా బాగా ఉండాలని మేము అందరం ఇక్కడ అందరి కోసం వచ్చి పర్ఫామ్ చేసి అందరూ హ్యాపీగా ఉండాలని మేము ఇక్కడ వచ్చి పర్ఫామ్ చేస్తున్నాం. ఓకే, ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? అంటే మొత్తం ఉత్సవాలు అయిపోయే వరకు ఉంటారా, లేదంటే జస్ట్ ఫస్ట్ డే వరకు?
ఓన్లీ ఫస్ట్ డే ఉంటాము. ఈరోజు ఆగమన ఉంది కాబట్టి వచ్చాము. మళ్ళీ ఫస్ట్ డే 7th రోజు కూడా వస్తాము. మళ్ళీ ఎంతమంది వచ్చారు? 30-35 మోస్ట్ 40 అలా అందరం వచ్చి కొడతాం. ఇప్పుడు ఒక 1 hourలో స్టార్ట్ చేస్తాము మోస్ట్లీ. మహారాష్ట్ర నుండి మిత్రాంగన్ రోల్ పథక్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎన్ని రోజులు స్టే చేస్తారు, అసలు ఏంది అనే దీని గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ మా గ్రూపు మహారాష్ట్రియన్ ఢోల్ తాషా మిత్రాంగన్ ఢోల్ పథక్ అని మేము ఇక్కడ 2015లో స్టార్ట్ చేసినాం హైదరాబాద్లో. దాదాపు ఇప్పుడు 9 years అయింది మా గ్రూప్. ఇక్కడ లాస్ట్ 5 years నుంచి మేము ఖైరతాబాద్ వినాయక్ విగ్రహం ముందు ఎదురుగా మేము ప్రతిరోజు ఫస్ట్ డే మేము ఇక్కడ ఢోల్ తాషా సేవగా మేము ఇక్కడ వాడుతున్నాము. అయితే ఇది 5th year ఉంది మాది ఇక్కడ. అంటే ఎంతమంది వచ్చారు, ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? మేము ఇక్కడనే అందరు మా టీం మెంబర్స్ అందరు లోకల్ అయితే హైదరాబాదే. మేము అందరు ఆఫీస్లో వేరే వేరే ఏమంటారు స్ట్రీమ్స్లో పనిచేస్తున్నారు. కొంతమంది కార్పొరేట్స్లో, కొంతమంది ఫార్మాలో, కొంతమంది బిజినెస్ మ్యాన్స్, హౌస్ వైఫ్స్ లాగా మా అంతా గ్రూప్ ఉంది. మా గ్రూప్లో దాదాపు 30 to 40 members, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారు. లాస్ట్ మేము మే నుంచి దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్రతి శనివారం ఆదివారం 2 days మార్నింగ్ 3 to 4 hours ఎవ్రీ సాటర్డే సండే మేము ప్రాక్టీస్ చేస్తున్నాము. చేసినాక వినాయక చవితి నుంచి ప్రతిరోజు ఒక్కొక్క విగ్రహం ముంగట మేము వాదన చేస్తామండి. ఓకే, ఈ డోల్ స్పెషాలిటీ ఏందో ఒకసారి చెప్పండి. ఇది టిపికల్ మహారాష్ట్రియన్ డోలు. ఇదేమో శివాజీ మహారాజ్ ఉన్న కాలం నుంచి వాళ్ళు ఎప్పుడైనా వార్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి వాద్యాలు వాడినాక వాళ్ళకి చాలా ఎనర్జీగా వచ్చినాక వాళ్ళ యుద్ధాలకు వెళ్తే ఆ గెలిచే యుద్ధానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ఇది ఢోల్ తాషా. ఈ ఢోల్ తాషా దీని సౌండ్ వింటే మీకు చాలా ఎనర్జీగా ఉత్సాహంగా వచ్చేస్తుంది. ఆ ఉత్సాహం మీకు ఏదైనా పాజిటివ్ థింగ్ చేయాలంటే దానికి ఎంకరేజ్ చేస్తుంది అది. ఇక్కడ రావడానికి మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడైతే చాలా ఉత్సాహంగా ఉంటుంది. ప్రతి వర్షం ఖైరతాబాద్ వినాయకం అంటే ఆంధ్రాలో తెలంగాణలో కాకుండా మొత్తం సౌత్ ఇండియాలో ఫేమస్. ఇంకా ఇక్కడ ఉన్న భక్తిమయ వాతావరణం చాలా ఇంప్రెసివ్గా ఉంది. ప్రతి సంవత్సరం మేము కూడా ఇక్కడ వస్తే మాకు కూడా ఉత్సాహం కొంచెం పెరుగుతూనే ఉంది ప్రతి సంవత్సరం. ఇంతమంది 30 members, 30 to 35 members ఉన్నారు అన్న, వాళ్ళు ఎలా నేర్చుకున్నారు, ఎన్ని రోజులు కష్టపడ్డారు అనేది మీరు మెంబర్స్కి అడగొచ్చు. మేము మే నుంచి కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు 4 months అవుతుంది. సో ఎవ్రీ సాటర్డే సండే అందరూ మేము అక్కడ అవుట్స్కర్ట్స్ ఆఫ్ హైదరాబాద్ జల్లపల్లిలో ఎవ్రీ వీకెండ్ వెళ్ళి 3 to 4 hours ప్రాక్టీస్ చేస్తాము. దాంట్లో బేసిక్స్ నుంచి మొత్తం హౌ టు బీ అ రెస్పాన్సిబుల్ లీడర్ లాగా, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ డోల్, అవి అన్నీ నేర్పిస్తారు. అంటే బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఎంటైర్ ట్రైనింగ్ థింగ్ రైట్, మాకందరికీ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది దట్ దిస్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యోర్స్, యూ హ్యావ్ టు టేక్ కేర్. మనం చేస్తుంది దేవుడి కోసం, భక్తి కోసం. సో దట్ ఈస్ వాట్ all these 3-4 months we all have learned, and it is really what do you say, blessing to play in front at Khairathabad Ganpati, because I don't think so andarki the opportunity dorukutadi. So it's really, I mean, we are all overwhelmed to play over here. అంటే నార్మల్ పబ్లిక్స్ కి కూడా నేర్పిస్తారా లేదా? నార్మల్ పబ్లిక్ ఇది ఓపెన్ ఉంది, అందరికీ ఓపెన్ ఉంది. ఎవరైనా రిజిస్ట్రేషన్ అవ్వాలంటే మా మిత్రాంగన్ ఢోల్ తాషా పథక్ అని ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది. దానిలో ఫాలో అయితే మే మంత్లో నార్మల్గా దీనికి అడ్మిషన్ ఉంటాయి. మే నుంచి అడ్మిషన్ అయినాక మేము ఇది ఒక స్కూల్ లాగా, ఇది ట్రైనింగ్ స్కూల్ ఉంది మాది, స్కూల్ లాగా మేము అందరికీ అడ్మిషన్ తీసుకున్నాక వాళ్ళకు స్టెప్ బై స్టెప్ ఢోల్ తాషా ఎట్లా కట్టుకోవాలి, దానికి ఎట్లా యూనో హోల్డ్ చేయాలి, అదంతా స్టెప్ బై స్టెప్ మేము నేర్పిస్తామండి. అక్కడ ఫీ ఎంత ఉంటుంది? ఫీ నార్మల్గా నామినల్ ఉంటుంది, దానికి ఎక్కువ ఏం కాదు. ఏదైనా ఉంటే ప్రతి సంవత్సరం చేంజ్ ఉంటుంది. దాదాపు ఒక 2,000-3,000 రూపీస్ టోటల్ ఫీ ఉంటుంది. ఇక్కడ ఉత్సవ సమితి ఆర్గనైజర్ ఉన్నారు, ఒకసారి మేడం అడిగి తెలుసుకుందాం. వీణా మాదిరిమా. ఓకే, ఎప్పటి నుంచి అంటే దీని ప్రత్యేకతలు ఏమి, 70 అడుగులు పెట్టడానికి ఒకసారి చెప్తారు? 70 అడుగులు పెట్టడానికి కారణం ఏంటంటే ఈ ప్రమిసెస్లో ఒక్క అడుగు నుంచి 1954 నుంచి సింగరి శంకరయ్య గారు ఫౌండర్ స్టార్ట్ చేసిన తర్వాత అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ 70వ సంవత్సరం వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం 70 feet పెట్టాలని డిసైడ్ చేసామనండి. ఆ 70 feet ఇంకా ప్రత్యేకత ఏమంటే అందులో మట్టి గణపతి 70 feet, 70 సంవత్సరాలు, 7వ తారీఖు పండగ, 17వ తారీఖు నిమజ్జనం, అన్ని 7 సిమిలర్గా కలుస్తున్నాయని ఈసారి మనం గణపతి నేమ్ కూడా సప్తముఖ మహాగణపతిగా పెట్టాం. 7 ముఖాలు, 7 సర్పాలు వచ్చాయి. దాంట్లో ఇంకా ప్రత్యేకత ఏంటంటే
అయోధ్యలో నెలకొల్పినటువంటి బాలరాముని కూడా ఇక్కడ ప్రతిష్ఠించాం. సో 35 గంటలు ట్రైన్ జర్నీ ఎవరు చేసి అక్కడి వరకు వెళ్ళని దర్శించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవ్వరు బాధపడదు. సేమ్ అదే ప్యాటర్న్లో ఉన్న బాలరాముని మనం ఇక్కడ ప్రతిష్ఠించాము. ఇక్కడ వచ్చి దర్శించుకోవచ్చు వాళ్ళు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి రాహుకేతు ఉన్నారు. మరి కంప్లీట్ రైట్ అండ్ లెఫ్ట్కి శ్రీనివాస కళ్యాణం అండ్ శివపార్వతుల కళ్యాణం ఈ థీమ్ కూడా ఇక్కడ ప్రతిష్ఠించాం. ఇన్ని స్పెషాలిటీ ఉన్నాయన్నమాట. ఈ సంవత్సరం చరిత్రలో ఈ సంవత్సరం మాత్రం మిగిలిపోతుందండి మాకు హైదరాబాద్ వాసులకి. అంటే ఈ విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది మీకు, ఎన్ని నెలలు పట్టింది? ఎప్పుడు 100 రోజుల ముందు స్టార్ట్ చేస్తామంటే ఈసారి కొంచెం ఒడిదుడుకుల వల్ల కొంచెం లేట్గా స్టార్ట్ చేశాము. కానీ టైంకి గణపతి ఈరోజు కళ్ళు తెరిచారు. 2 days ముందు అవ్వాలని శ్రమించారు అందరూ కళాకారులు అందరూ. సో కంప్లీట్గా ఇన్ టైంకి ఈరోజు రెడీ అయిపోయింది. కొంచెం తుది మెరుకులు ఉన్నాయి, ఏదైతే కలరింగ్స్ ఉన్నాయో అవి ఇప్పుడు ఫినిష్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఫస్ట్ నుంచి భక్తులకు దర్శనార్థంకి భగవంతుడు రెడీ అవుతారు. ఈ కొంచెం కలర్స్ అయిపోగానే ఈ గోవా కర్రలన్నీ కనుక తీసేస్తామండి. నా పేరు మంజుల, ఎక్కడి నుంచి గౌలీపురం నుంచి వచ్చినాము. అంటే ఎంతమంది దేనికోసం అండి? గణేష్ ఉత్సవాల కోసం ఈ స్పెషల్? నేను डांस ने प्रोग्राम चेंज मैं डांस सिखाने के वास्ते आई हूँ. गौलीपुर से आई हूँ. मैं बच्चों को फ्री डांस भी सिखाती हूँ. और क्या बोलते यहाँ पर फर्स्ट मैं डांस सिखा के 25 years हो रहा है. और क्या बोलते बच्चे बहुत खुश हैं, आनंद में है, मस्त में है, बहुत आनंद मिल रहा है. और आनंद बहुत खुशी दिख रहा है और बार बार आने को मन कर रहा है. ధన్యవాదాలు. నా పేరు శివాని. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎవ్రీ ఇయర్. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది, హ్యాపీగా ఉంది. ఎంతమంది వచ్చారు? 15 to 20 మెంబర్స్. ఎక్కడి నుంచి? గౌలీపుర. ఇంకేమైనా చెప్తారా? నిమజ్జనానికి రావడం ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. హర్షిత, గౌలీపుర. గౌలీపుర. ఎన్ని రోజులు నేర్చుకున్నారు? 1 month అయిపోయింది. 1 month. అంటే ఎన్ని రోజులు ఇక్కడ పర్ఫామ్ చేస్తారు? జస్ట్ 1 day. 1 day. మళ్ళీ లాస్ట్ డే రావడం అట్లా ఏమైనా ఉందా? లాస్ట్ నిమజ్జనం రోజు. నిమజ్జనం రోజు కూడా వస్తారా? ప్రవళిక. ప్రవళిక. ఎక్కడి నుంచి వచ్చాను? ఇప్పుడే ఫస్ట్ టైం. ఇప్పుడే ఫస్ట్ టైం. ఎన్ని రోజులు పట్టింది నేర్చుకోవడానికి? 1 day. 1 month. 1 month పట్టిందా? థ్యాంక్ యూ. నా పేరు ఏం పేరు? సహస్ర. సహస్ర. వచ్చిందా నీకు డాన్స్? ఎన్ని మంత్స్ నేర్చుకున్నావు? 1 month. 1 month నేర్చుకున్నావా? ఎక్కడ నేర్చుకున్నావు? గౌలీపురా. ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. ఎన్ని రోజులు ఉంటావు ఇక్కడ? ఎన్ని రోజులు డాన్స్ పర్ఫామ్ చేస్తావు? 1 month. 1 day. ఈరోజు పర్ఫామ్ చేస్తావా? లాస్ట్ ఎప్పుడు వస్తావా? నిమజ్జనం రోజు వస్తావా? మీ పేరు? పత్రిక. నువ్వెక్కడి నుంచి వచ్చావు? గౌలీపుర నుంచి వచ్చి. మీ టీచర్ నేమ్ ఏంటిది? ఎవరు నేర్పించారు? మీ టీచర్ పేరు ఏంటిది? మంజులా టీచర్. మంజులా టీచరా? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 1 week నుంచి నేర్చుకుంటున్నాను. 1 weekలోనే వచ్చేసిందా? ఏ క్లాస్ చదువుతున్నావు? థర్డ్ క్లాస్. ఎంతమంది వచ్చారు మీరు? 15 to 20. 15 to 20. థ్యాంక్ యూ.